హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ దగ్గర రిచ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసారు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోద్దు, లైక్ చేస్తే ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనూజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా ఇన్ని రోజుల నుంచి తనూజ గురించి చాలా నెగిటివ్ బయట నడుస్తుంది. అది మనకి అందరికీ తెలిసిందే. పిఆర్ విషయం కావచ్చు, లేకపోతే తనూజ ఎక్కువ ఎవరిని కలవట్లేదు, కళ్యాణ్ అసలు కలవట్లేదు. వాడుకొని అంటే అవసరమైనప్పుడు తను మాట్లాడటం, అవసరమైనప్పుడు వదిలేయటం, వాడుకొని వదిలేసిందంట. అట్లా చాలా నెగెటివ్‌గా వచ్చింది గదా! సో, వాటన్నిటికి తనుజ ఇప్పుడు అన్నిటికి సమాధానాలు ఇచ్చిందనమాట. యాక్చువల్‌గా ఇవాళ ఒక పోస్ట్ ఒకటి షేర్ చేసింది. అదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. అసలు ఆ పోస్ట్ ఏంటో చూద్దాం. ప్రియమైన ప్రజలారా, మీరు నన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు. మరియు నా వల్ల విడిపోయారని చెప్తున్నారు. వారికి నేను స్పందించాలని భావిస్తున్నాను. నేను ఎప్పుడు చెప్పే విషయం ఒకటే. మరొకరి వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటానికి నాకు పని కాదు. నా పని కాదు. నేను 1% అయినా ప్రమేయం ఉంటే నేను వాటి గురించి స్పందిస్తాను. లేకపోతే నాకు అవసరం లేదు గదా! కానీ దాంతో నాకు ఎలాంటి సంబంధం లేనప్పుడు నిరాధారమైన ఆరోపణలను నేను ఎందుకు స్పందించాలి అని చెప్పి పెట్టిందనమాట. అదే గాకుండా నాకు ఒక విషయం స్పష్టంగా చెప్పండి. వారిలో ఎవరైనా నేనే కారణమని చెప్పారా? నేను బాధ్యత వహిస్తానని మీకు ఎవరు చెప్పారు? మీరు దాన్ని నిజంగా విశ్వసిస్తే రుజువును టేబుల్‌పై పెట్టి అప్పుడు నా ముందు ప్రశ్నించండి. దయచేసి ప్రతికూలత వ్యాప్తి చేయటం మరియు ఈ అంశంపై కథనాలు సృష్టించడం ఆపేయండి. అంటే ఇది దేని గురించో మీకు అర్థమై ఉంటది. పవన్ సాయి వైఫ్‌తో విడాకులు తీసుకున్నాడు గదా! దాని గురించి దానికి రీజన్ తనుజానే అని చెప్పి చాలా రూమర్స్ క్రియేట్ చేసేసారు. 'బిగ్ బాస్‌లో' ఉన్నప్పటి నుంచే రూమర్స్ స్ప్రెడ్ అయినాయి. ఇప్పుడు ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంది. సో, దాని గురించనమాట ఇది. ప్రతి ఒక్కరు సంతోషంగా మరియు బిజీగా తమ జీవితాన్ని గడుపుతారు. మరియు వారి పనిపై దృష్టి పెడతారు. అలాగే మీరు చెబుతున్న ఈ సంఘటన 5, 6 ఇయర్స్ బ్యాక్ జరిగిందని నేను అనుకుంటున్నాను. ఇన్నాళ్ళకి ఈ ప్రశ్నలు ఎక్కడున్నాయి మీకు? ఇప్పుడే ఎందుకు బయటికి తీసుకొచ్చారు? నిజాయితీగా కొంతమంది వ్యక్తులు వారిలో వారి యూట్యూబ్ కంటెంట్ కోసం దీన్ని బయటికి తీసుకొచ్చి కావాలని చెప్పి వ్యూస్ కోసం ఎర్నింగ్ కోసం అంటే మనీ కోసం ఇదంతా చేస్తున్నారు. కానీ మీరేమో ఇట్లా నన్ను ప్రశ్నిస్తున్నారు అని చెప్పి అదొకటి పెట్టిందనమాట. నెక్స్ట్ నేనైతే ఒకటి స్పష్టంగా చెప్తున్నాను. నిజంగా దమ్ముంటే నేనే కారణమని నిరూపించండి. అంటే ఇంతకుముందు ఎందుకు ఎవరి పాపాన వాళ్ళైపోతారో అన్నట్టు కొంచెం సైలెంట్‌గా ఉంది. బట్ ఇప్పుడు సైలెంట్‌గా కాదు వైలెంట్‌గా మారిందని చెప్పొచ్చు. సో, ఇది వచ్చేసి పవన్ సాయి గురించి పెట్టిన మెసేజ్ అనమాట. పవన్ సాయి గురించి కాకుండా కళ్యాణ్ పడాల గురించి కూడా ఒక మెసేజ్ పెట్టింది. అదైతే దిమ్మ తిరిగిపోద్ది అన్నట్టుందనమాట ఆ మెసేజ్. ఆ మెసేజ్ కూడా చూడండి. కళ్యాణ్ పడాల గురించి కూడా ఒక మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ ఏంటంటే, "సమ్ ఆఫ్ యువర్ ఫ్యాన్స్ ఆర్ క్వెషనింగ్ మీ సేయింగ్ దట్ ఐ గేవ్ యూ హోప్స్ ఆర్ దట్ ఐ యూజ్డ్ యూ అండ్ వి మెట్ బిఫోర్ బిగ్ బాస్. లెట్ మీ ఆస్క్ క్లియర్లీ. Did I ever say that? Or did you ever say that I used you? If anyone is making such claims, please show when and how I used you." అంటే ఇప్పుడు కళ్యాణ్ పడాల తను యూజ్ అండ్ త్రో చేసుకుంది అని చెప్పి ఇప్పుడు చాలామంది మెసేజెస్ బాగా వైరల్ చేసేస్తున్నారు. అంటే దాని గురించి మాట్లాడిందనమాట. అసలు యాక్చువల్ బిగ్ బాస్‌లోకి వెళ్ళకముందే నాకు తను తెలుసని, తనతో పరిచయం పెంచుకోవాలి, ఇది చేయాలి, అది చేయాలి అని చెప్పి ఎవరెవరు వస్తున్నారో అదంతా తెలుసుకొని నేను చేస్తున్నానని చెప్పి అన్నారు. అసలు యాక్చువల్‌గా నాకు బిగ్ బాస్‌లోకి ఎళ్ళకముందు ఎవరు వెళ్తున్నారు, ఎవరొస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అదసలు నాకు తెలియనే తెలీదు. వాటి గురించి తెలుసుకునేంత టైం కూడా నాకప్పుడు లేదు అని చెప్పిందనమాట. కళ్యాణ్ పడల గురించి పెట్టిన మెసేజ్ చాలా వైరల్ అయింది. అంటే బిగ్ బాస్‌లోకి వెళ్ళకముందే తన గురించి తెలుసని, తనతో మాట్లాడి కావాలని చెప్పి దగ్గరైందని చెప్పి అట్లా ఒకటి వైరల్ అయింది. యాక్చువల్‌గా ఇప్పుడు తనుజ అడిగిందేంటంటే, "నేను బిగ్ బాస్‌లోకి వెళ్ళకముందే తను నాకు తెలుసా? ఎవరు చెప్పారు? నేను చెప్పానా ఆ విషయం? లేకపోతే కళ్యాణ్ చెప్పాడా? కళ్యాణ్ ఎక్కడ చెప్పాడు? అసలు నేను ఏం వాడుకొని వదిలేసాను కళ్యాణ్‌ని? ఏమని చెప్పాను? ఏమని ప్రామిస్ చెప్పి వదిలేసాను?" అని చెప్పి అడిగిందనమాట. అంటే కళ్యాణ్ గూడా చెప్పుంటాడు గదా! ఎక్కడ ఏమన్నా చెప్పాడా? నాకు మీరు నా పైన వేసే ఎలిగేషన్స్‌కి ప్రూఫ్స్ చూపించి అప్పుడు నా మీద ఎయండి అని చెప్పింది. ప్లస్ నేను ఇష్టపడుతున్నాను, నేను ప్రేమిస్తున్నాను అని చెప్పి ఎక్కడైనా చెప్పానా? ప్లస్ హౌస్‌లో గూడా నా గురించి పూర్తిగా నా విషయాలు ప్లస్ నా ఫ్యామిలీ విషయాలు మొత్తం తెలిసింది కళ్యాణ్‌కి మాత్రమే. కళ్యాణ్‌కి నా గురించి పూర్తిగా తెలుసు. ప్లస్ ఎవ్రీ ఫ్రైడే తను మా ఫ్యామిలీ గురించి నేను చేసే వాటన్నిటి గురించి చెప్తుంటే నేనే చాలా స్టన్ అయ్యాను. అంటే తనకి నా గురించి పూర్తిగా తెలుసు కాబట్టి, తన గురించి నాకు తెలుసు, నా గురించి తనకు తెలుసు. ప్లస్ మా ఫ్యామిలీ వాళ్ళకి కూడా మా గురించి తెలుసు. సో, మేము వేటి గురించి కూడా ఎక్కువ ప్రత్యేకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అసలు ఇంక బయట ఎవరేమనుకున్నా కూడా మాకు సంబంధం లేదు. బట్ కాకపోతే ఇంత నెగటివిటీ చేస్తుంటే ఎందుకు ఇంత నెగెటివ్ చేస్తున్నాడో నాకు రీజన్ ఏంటో తెలియాలని చెప్పి నేను ఇది పెడుతున్నాను. నన్ను నెగటివిటీ చేసినంత మాత్రాన వచ్చే యూజ్ ఏంటో నాకు తెలీదు. కానీ నన్నొక్కదాన్నే నెగెటివ్ చేస్తున్నారు. అంటే నేనొక్కదాన్నే ఇక్కడ బాధ్యురాలినా? అంటే పక్కన అపోజిట్ పర్సన్‌ది ఏం తప్పు లేదా ఇక్కడ? ఇంకొకళ్ళు పెట్టిన మెసేజ్ ఏంటంటే, తను ఒక జ్యువెల్లరీ ఓపెనింగ్‌కెళ్తుంది. తనతో పాటు పీఆర్ టీమ్ గూడా వెళ్తుంది చూడండి అని చెప్పి ఒక
మెసేజ్ కూడా ఫార్వర్డ్ చేశారు. ప్లస్ ఆ పీఆర్ టీమ్ పవన్ సాయి కూడా మెసేజ్ పెట్టింది ఇట్లా. యాక్చువల్‌గా తను ఇప్పుడు 'పీఎంజే జ్యువెలర్స్' మాత్రమే తను అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తుంది. రీసెంట్‌గా ఒక యాడ్ కూడా వచ్చింది. అది మార్చ్ 19థ్ నుంచి స్పెషల్ జ్యువెలరీ వస్తుంది అని చెప్పి. అంటే ఉగాది స్పెషల్‌గా. ఉగాది వస్తుంది గదా! దానికి సంబంధించి ఉగాది ఆఫర్స్ ఉన్నాయి. ప్లస్ ఇప్పుడు కొత్త జ్యువెలరీ వస్తుంది. మీకు మొత్తం తక్కువ పడుతుంది మంచి అని చెప్పి ఒక అడ్వర్టైజ్‌మెంట్ కూడా ఇస్తుంది. అంటే తను ఓన్లీ 'పీఎంజీ జ్యువెలర్స్‌కి' మాత్రమే అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తుంది. అంటే తను దానికి వెళ్ళేటప్పుడు పీఆర్ టీమ్‌లో పక్కన పెట్టుకొని పోతుందట. అసలు యాక్చువల్‌గా పీఆర్ టీమ్ అనేది బిగ్ బే వాళ్ళ వ్యూవర్‌షిప్ అంటే బయట ఎంతమంది చూస్తున్నారు, ఎవరెవరికి ఎట్లా వెళ్ళాలి అని చెప్పి దానికి పెట్టుకుంటారేమో. మేబీ పెట్టుకొని ఉండొచ్చు. అంటే తనుజ గూడా పీఆర్ టీమ్‌లో పెట్టుకొని ఉండొచ్చు. కళ్యాణ్ గూడా పెట్టుకున్నాడని చెప్పి చాలా మంది చెప్పారు. కళ్యాణ్‌కి ఇద్దరు, ముగ్గురు పీఆర్ టీమ్‌లోనే ఉన్నారని గూడా చెప్పారు. కానీ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత పీఆర్ టీమ్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కాల. ఇప్పుడు పీఆర్ టీమ్ గురించి కూడా కొన్ని న్యూస్‌లు వైరల్ అవుతున్నాయి. పీఆర్ టీమ్ అని. వాళ్ళు యాక్చువల్‌గా ఫ్యాన్స్ అనేవాళ్ళు చూడాల్సిందేంటి? ఇప్పుడు పీఆర్ టీమ్ గురించి అవసరం లేదు. ఎందుకంటే బిగ్ బాస్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఏ సీరీస్‌లో వస్తున్నారు? ఎప్పుడొస్తున్నారు బయటకొచ్చి ఎక్కడన్నా ప్రోగ్రామ్స్ చేస్తున్నారా? ఇద్దరు కలిసి చేస్తున్నారా? విడిగా చేస్తున్నారా? లేకపోతే మూవీస్ చూస్తున్నారా? వాటి గురించే కదా మనం ఆలోచించాల్సింది. బట్ వాటి గురించి కాకుండా వాళ్ళిద్దరిని నెగెటివ్ చేసి, ఒకళ్ళు నెగెటివ్ చేస్తే ఇంకొకళ్ళు పాజిటివ్ అవుతుందని చెప్పి ఆలోచిస్తున్నారు. ఒకళ్ళని నెగెటివ్ చేస్తే ఇంకొకళ్ళు పాజిటివ్ అవ్వదు. ఇప్పుడు కళ్యాణ్‌తో సంబంధించిన వాళ్ళందరూ తనుజ నెగెటివ్ చేసి, కళ్యాణ్ పాజిటివ్ చేసి తను పైకొస్తాడని చెప్పి ఆలోచిస్తున్నారు. తనూజ, కళ్యాణ్ ఇద్దరు కలిసి ఇద్దరు పాజిటివ్ ఉంటేనే పైకొస్తారు. అంతేగాని తనూజ నెగెటివ్ చేస్తే కళ్యాణ్ పైకి రాడు. కళ్యాణ్ నెగెటివ్ చేస్తే తనూజ పైకి రాదు. సో, అసలు వాళ్ళిద్దరు కలిసే ఉన్నారు. వాళ్ళిద్దరికి ఎటువంటి క్రాషెస్ లేవు. కానీ పక్కనున్న ఈ ఫ్యాన్స్ అని చెప్పి అంటే మ్యూచువల్ ఫ్యాన్స్ కూడా కాదు. ఫ్యాన్స్ అని చెప్పుకొని చేస్తున్న వాళ్ళు చేస్తున్న పనులు ఇవి అని చెప్పి నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. ఫ్యాన్స్ అని చెప్పి ఏం చేస్తున్నారంటే నాకు కూడా ఒక కామెంట్ పెట్టారు. నేను మామూలుగా కళ్యాణ్ గురించి, తనుజ గురించి ఇద్దరి గురించి చెప్తాను. బట్ మీరు తనుజ గురించే చెప్తున్నారు. కళ్యాణ్ గురించి తక్కువ చెప్తున్నారు. నేను తక్కువ చెప్తున్నా, ఎక్కువ చెప్తున్నాను కాదు. ఇప్పుడు తనుజ గురించే ఎక్కువ నెగటివిటీ వస్తుంది. కళ్యాణ్‌కి నెగటివిటీ వస్తుంది అంటే నేనైతే చూడలేదు. ఇప్పుడు తనుజ గురించి ఒక అమ్మాయి గురించి నెగటివిటీ వస్తుంది కాబట్టి నా ఛానెల్‌లో నేను చెప్తున్నాను. అదే కళ్యాణ్ గురించి నెగెటివ్ వస్తుంటే అది కూడా చెప్తాను. కళ్యాణ్ గురించి ఒకళ్ళిద్దరు మాత్రం నెగెటివ్ చేస్తున్నారు. కళ్యాణ్‌కి అంత నెగెటివ్ లేదు. తనూజనే ఎక్కువ నెగెటివ్ చేసేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ ఒకళ్ళు మెసేజ్ పెట్టారు. ఇప్పుడు బిగ్ బాస్‌ది 'బీబీ ఉత్సవ్' వాటిలో వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ కొంచెం డిఫరెంట్‌గా ఉన్నారు. కొంచెం డిఫరెంట్‌గా ఉండటం కాదు. తనకి ఎక్కువ టైం దొరికింది. 'బీబీ ఉత్సవ్‌లో' వచ్చినప్పుడు కొంచెం టైం దొరికింది. ప్లస్ ఇప్పుడు 'స్టార్ మా పరివార్' అవార్డ్స్‌లో తనూజకి అవార్డ్ వచ్చింది. అంటే కొంతమంది నాకు పెట్టిన మెసేజ్ ఏంటంటే, "ఆ అవార్డ్ ఏముంది ఎవరికైనా వస్తది. ఎవరికైనా వస్తదా? ఎవరికైనా వచ్చేటది మరి కళ్యాణ్‌కి కూడా వచ్చి ఉండాల్సిందిగా." యాక్చువల్‌గా అట్లా ఎవరిని తీసి పారేయకూడదు. నేను చెప్పడం ఒకటే. వచ్చింది రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళిచ్చేది కళ్యాణ్‌కి వచ్చింది. కళ్యాణ్ విన్ అయ్యాడు. కానీ ఇప్పుడు తనుజ కూడా రన్నర్ అయింది గదా! తనుజ ఏం తక్కువ రాలేదు. తనుజకి నేను నిన్న పెట్టిన దానికి కౌంటర్ కూడా పెట్టారు ఎవరో. తనుజ ఆహ్, అంటే కళ్యాణ్ లేకపోతే తనుజ ఇంకా ఎక్కువ వచ్చేదంటే, అసలు తనుజ లేకపోతే కళ్యాణ్ అయితే ఇంకెక్కడో ఉండేవాడు. అసలు పట్టుకోవడానికి కూడా వీల్లేదన్నారు. అంటే నేను చెప్పిన వాటికి కౌంటర్ ఇవ్వడానికి కాదు నేను వీడియో పెట్టింది. నేను మామూలుగా తనుజ గురించి పాజిటివ్‌గా పెట్టుకున్నాను అంతే. అంతేగాని కళ్యాణ్ గురించి నెగెటివ్ పెట్టాలని చెప్పి ఎక్కడ పెట్టలేదు. సో, వీటికి కామెంట్‌లు, కౌంటర్‌లు కాదండి. ఇప్పుడు ఒక అమ్మాయి గురించి నెగెటివ్ స్ప్రెడ్ అవుతుంది. అది తగ్గించడానికి ట్రై చేద్దాం. సో, కుదిరితే అది తగ్గించడానికి ట్రై చేయండి. అందుకని నెగెటివ్ చేయడానికి ట్రై చేయొద్దు. సో, ఇదొచ్చేసి తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. సో, మొత్తం పూర్తిగా చూడటానికి ట్రై చేయండి. దీనికి సంబంధించి పార్ట్ 2 కూడా నెక్స్ట్ వీడియోలో పెడతా. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో గైస్. బై.